నమస్తే 9ms న్యూస్ మీ శంకర్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే మాట వినపడుతుంది, ఫోన్ హ్యాక్ అయింది, నా ఫోన్ హ్యాక్ అయింది, నా ఫోన్ హ్యాక్ అయింది అనే మాటనే వినపడుతుంది. డబ్బులు పోయినాయని పోలీస్ స్టేషన్ లో కూడా అత్యధికంగా బాధితులు విపరీతమైన కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు. డబ్బులు పోయినాక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటే ఏం లాభం, రికవరీ కావడం కూడా చాలా కష్టము. అందుకనే మోసపోక ముందుకే జాగ్రత్త పడాలి. గ్రూప్లలో కనిపిస్తే టచ్ చేస్తే చాలు, అంతే, అది ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. మన అకౌంట్ లో వాట్సాప్ హ్యాక్ అయిపోయి, ఫోన్ పే, గూగుల్ పే, మన అకౌంట్లు మొత్తం హ్యాక్ అయిపోతుంది. ఫోన్ అనేది మొత్తం టోటల్ హ్యాక్ అయిపోయి మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ హ్యాకర్స్ తీసేసుకుంటాడు. కాబట్టి మోసపోక ముందుకే జాగ్రత్త పడాలి. వాట్సాప్ గ్రూప్లలో పిఎం కిసాన్ అనే ఒక ఏపీకే ఫైల్ మొత్తం అన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ అవుతుంది. అది ఒక ఫేక్ యాప్. అది వాట్సాప్ గ్రూప్లలో ఒకసారి చూసి మనం టచ్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో అది ఇన్స్టాల్ అయిపోయి మన వాట్సాప్, మన టోటల్ ఫోనే హ్యాక్ అయిపోతుంది. ఫోన్ పే, గూగుల్ పే నుంచి నా మొబైల్ బ్యాంకింగ్ నుండి అకౌంట్లు అన్ని ఖాళీ అవుతాయి. కాబట్టి మనం గ్రూపులలో కనిపించినప్పుడు పిఎం కిసాన్ అనే యాప్ వచ్చినప్పుడు అస్సలు దాన్ని టచ్ చేయొద్దు. మన వాట్సాప్ హ్యాకర్ కంట్రోల్లో ఉంటుంది, ఫోన్ పే, గూగుల్ పే, ఇలాంటి టోటల్ యాప్స్ అన్ని మన ఫోన్ అనేది హ్యాకర్స్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటివి లింక్స్ వచ్చినా, యాప్స్ వచ్చినా, ఏపీకే ఫైల్స్ వచ్చినా అసలు టచ్ చేయొద్దు. చాలా అలాంటి దానికి చాలా దూరంగా ఉండాలి. అదేదో మన తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లకి వెళ్ళి, మన బంధువుల నెంబర్లకి వెళ్ళి, మన తెలిసిన వాళ్ళ నెంబర్లకి వెళ్ళి వచ్చిందంటే మన వాళ్ళు ఏదో పంపించినారనే ఉద్దేశంతో మనం టచ్ చేసి చూస్తాం. కానీ మన వాళ్ళు పంపించింది కాదు, హ్యాకర్ కంట్రోల్ చేసుకొని హ్యాకర్ పంపించింది. అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ మధ్య నిన్న మన కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వచ్చింది. ఆటోమేటిక్ ఏపీకి ఫైల్లో అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ యాప్ ఎట్లుంటుందో మనం చూసినట్టయితే ఒక గ్రూపులో, ఈ గ్రూపులో ఈ నెంబర్కి వెళ్ళి, ఈ ఫోన్ నెంబర్కి వెళ్ళి పిఎం కిసాన్ యోజన యాప్ అని ఫార్వర్డ్ అయింది. మనం ఏమనుకుంటాం తెలుసా, ఈ నెంబర్ మనకు తెలిసిన కదా, ఏదో సంబంధించింది, గవర్నమెంట్ కి సంబంధించింది అని ఒక యాప్ అని మన గ్రూప్ లో మన వాళ్ళు పెట్టినారనుకోని మనం ఏం చేస్తాం, టచ్ చేసి చూస్తాం. టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. అది ఒక గంట సేపు సైలెన్స్ ఉంటుంది. ఆటోమేటిక్ తర్వాత ఏమవుతుంది, మన వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. మన వాట్సాప్ లో ఉన్న గ్రూపులు, కాంటాక్ట్ వాళ్ళకు అది ఫార్వర్డ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ ఫార్వర్డ్ అవుతుంది. అది మన తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, మనోళ్ళేమో మనోడు పంపించిన అనుకోని ఆయన టచ్ చేసి చూస్తాడు. ఆయన వాట్సాప్ హ్యాక్ అయిపోయి ఆయన గ్రూప్లలోకి వెళ్ళిపోతుంటుంది. ఆయన కూడా ఏమనుకుంటాడు, మనోడు ఏదో తెలిసి మనకు ఏదో యాప్ పంపించిన అనుకోని టచ్ చేసి చూస్తాడు. ఆయనకు తెలిసిన గ్రూప్లలోకి, కాంటాక్ట్లకు వాట్సాప్ మొత్తం వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఎక్కడ అకౌంట్లలో డబ్బులు ఉన్నది మొత్తం అకౌంట్లలో మొత్తం ఖాళీ అవుతాయి. మొత్తం అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు ఈ సైబర్ నేరగాలు, ఈ హ్యాకర్స్ తో పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇప్పుడు చూడు, నాకు తెలిసిన సంబంధించిన గ్రూప్లలో కూడా వచ్చేసింది. ఈ గ్రూప్లలో ఇట్లా వచ్చింది, ఈ గ్రూప్లలో కూడా ఈ రకంగా మనమేమో మనం తెలిసిన పంపించిన అనుకోవడం, కానీ మనం తెలిసిన కాదు పంపించింది. ఈ కాంటాక్ట్ నెంబర్ ఆయన ఫార్వర్డ్ చేయలే, ఈయన వాట్సాప్ ని హ్యాకర్ కంట్రోల్ చేసుకొని ఆ వాట్సాప్ ద్వారా అన్ని గ్రూప్లలో ఆయన ఫార్వర్డ్ చేస్తుండ్రు, సైబర్ నేరగాడు ఫార్వర్డ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన ఫోన్ ఏమైనా హ్యాక్ అయిందో లేదో, మన ఫోన్లో ఏమైనా ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ అయినాయో, లింకులు ఏమైనా లింక్ అయ్యి ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నాయో అని తెలుసుకోవడానికి ఏం చేయాలి, మనం ఆ ఫైల్ మేనేజర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏపీకే ఫైల్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, దీనిలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏపీకే ఫైల్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో ఇన్స్టాల్ అవుతున్నాయా. అయినప్పుడు ఎంబటే ఏపీకే ఫైల్ ఉన్న ఫైల్స్ అన్ని మనం డిలీట్ చేసుకోవాలి. అకస్మాత్తుగా డిలీట్ చేసుకోవాలి. మన ఫోన్ ఏమైనా అటు ఇటు ప్రాబ్లం అయినట్టు అనిపిస్తే ఎమ్మడే ఫోన్ ఫార్మాట్ చేసేయాలి. వాట్సాప్ ను డిలీట్ చేసి మళ్ళీ టోటల్ ఫ్యాక్టరీ ఫార్మాట్ ఎలైజర్ టోటల్ ఫోన్ ని ఫ్రెష్ అప్ ఫోన్ లాగా, మన ఫోన్ హ్యాక్ అయ్యింది, మన అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయంటే ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ 1930 సైబర్ క్రైమ్ వాళ్ళకు, డైరెక్ట్ సైబర్ పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి మన అకౌంట్లకి నుంచి డబ్బులు పోయినాయని వాళ్ళ కంప్లైంట్ ఇమీడియట్లీ వీళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా రికవర్ కావడం చూస్తారు. ఏ లింక్లకి వెళ్ళి, ఏ యాప్లకి వెళ్ళి డబ్బులు ఏ హ్యాకర్స్ చేసినారో వాళ్ళ హైపీలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఇంకా ఫోన్ ట్యాప్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఫోన్ ట్యాపింగ్ గురైతే ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చు. మన ఫోన్ ఏమన్నా హ్యాక్ అయితే సంకేతాలు ముందే కనిపిస్తాయంట. బ్యాటరీ లైఫ్ ఒక్కసారిగా తగ్గిపోవడము, యూజెస్ కు మించి డేటా ఖర్చు కావడము, కాల్స్ మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో
వింత శబ్దాలు రావడం గమనించాలి. మనం ఫోన్స్ మాట్లాడినప్పుడు వింత శబ్దాలు కొంచెం డిస్టర్బెన్స్ లాగా వస్తాయి. అలాంటి వచ్చినప్పుడు గమనించుకోవాలి మన ఫోన్ హ్యాక్ అయినట్టు. మీరు ఇన్స్టాల్లో చేయని యాప్లను గుర్తిస్తే మీ ఫోన్ ట్రాక్ అవునట్టే. మనం చెప్పిన కదా ఇప్పటిక ఏపీకే ఫైల్స్ మనకు సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, మన యాప్స్లో మనం ఇన్స్టాల్ చేయండి, మనకు సంబంధం లేని యాప్ ఇన్స్టాల్ అయితే మన ఫోన్ హ్యాక్ అయినట్టే. ఇమీడియట్గా అలాంటివి మనకు సంబంధం లేని యాప్లను అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా లొకేషన్ ఆన్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఫోన్ సిస్టమ్ అప్డేట్ చేయాలి. ఇంకా ఆటోమేటిక్గా మన లొకేషన్ ఆన్ అవుతుంది మన ఫోన్లో. ఎప్పటికప్పుడు మన సిస్టమ్ అప్డేట్ చేస్తుండాలి. ఇప్పుడు మనకు ఫోన్ అప్డేట్స్ వస్తాయి, అప్డేట్ చేసుకుంటే చాలా ఉత్తమము. ఈ ఏపీకే ఫైల్స్ అవి మన ఫోన్లు లింకులు ఓపెన్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ అవి ఉంటే మనం తీసేసుకోవాలి. మెయిన్ డేంజర్ చూడండి, పిఎం కిసాన్ యువజన యాప్ ఇది మొత్తం ఈ వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ అవుతుంది. మెయిన్ ఫార్వర్డ్ అవుతుంది, చాలా కష్టం. 80% మనం ఇన్స్టాల్ చేసే అవసరం లేదు, టచ్ చేసి చాలు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాల్ అయిపోతుంది. మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కథం, మొత్తం గుబా హ్యాకర్స్ మొత్తం దొబ్బేస్తాడు. చాలా సోషల్ వెబ్సైట్లలో కూడా ఈ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు తక్కువలో లోన్లు వస్తాయి, మీకు ఏమైనా లోన్స్ కావాలన్నా, మీకు ఏమైనా తక్కువ రేట్లలో ఓటీటీ సభ్యత్వం కావాలన్నా, ఇంకా మీకు ఈ యాప్ ద్వారా అన్ని ఫ్రీ వస్తాయి, ఉచితం వస్తాయి, ఫ్రీగా అది ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి అని చాలా ఈ సోషల్ వెబ్సైట్లలో చాలా ఫార్వర్డ్ అయ్యి చాలా మంది చెప్తుంటారు. కానీ ప్రజలు ఎవరైనా కానీ ఎలాంటి లింకులు కానీ ఎలాంటి యాప్లు కానీ ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఇంకోటి మెయిన్ పాయింట్, ఏపీకే ఫైల్స్ అనేది అస్సలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. మనకైనా అవసరం అయిందంటే ప్లే స్టోర్లో, ఐఫోన్లో యాపిల్ స్టోర్లో మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ఇది అనదర్ థర్డ్ పార్టీ యాప్లు, ఇవన్నీ థర్డ్ పార్టీ యాప్లు. ఈ థర్డ్ పార్టీ యాప్లని అస్సలు మనం ఇన్స్టాల్ చేసుకోవద్దు. అనేక సోషల్ వెబ్సైట్లలో అనేక లింకులు, అనేక యాప్లు ఓపెన్ చేసి మెసేజ్లు పంపించి అవి తెలిసి తెలియక ఓపెన్ చేసి అమాయక ప్రజలు నష్టపోతున్నారు. కావున ప్రభుత్వం ఇలాంటి హ్యాకర్స్ల పైన చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు కూడా అనేక సార్లు కూడా అవగాహన ఇస్తున్నారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫ్రెండ్ ఏదో యాప్ పంపించిండు, లింక్ పంపించిన చూసి కూడా ఓపెన్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటే వేస్ట్. చూస్తుండగానే డబ్బులు మన అకౌంట్లోకి వెళ్ళి కాల్ చేస్తారు ఈ హ్యాకర్స్.